హైదరాబాద్కి వస్తున్న ఒక బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపుని మెయిల్స్ని పంపించారు. ఇటు లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం ఒక్కసారి శంషాబాద్లో ల్యాండ్ అయిన తర్వాత పైలట్ ల్యాండ్ చేసి 200 మంది ప్రయాణికులను దింపేశాడు. దింపేసిన తర్వాత ఇటు బాంబు స్క్వాడ్కి సంబంధించిన తనిఖీలు, దానికంటూ సపరేట్గా ఒక రన్వేకి తీసుకెళ్లి అక్కడ బాంబు స్క్వాడ్ పూర్తిగా పరిశీలిస్తుంది. ఈ ఏడాదిలో మనం ఒక్కసారి చూస్తే కనుక శంషాబాద్లో 28 బాంబు బెదిరింపులకు సంబంధించిన మెయిల్స్ కాల్స్ వచ్చాయి. ఫేక్ బెదిరింపులు సంబంధించిన మెయిల్స్ మీద ప్రస్తుతానికి కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నింటినీ కూడా ఇటు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సంబంధించిన పోలీసులు ఇటు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి వాటన్నిటిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇటు మెయిల్ పంపిన నిందితులని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు న్యూజిలాండ్ నుంచి మెయిల్ వచ్చినట్లు ప్రస్తుతానికైతే గుర్తించారు. సో మొత్తం మీద ఈ ఏడాది మనం చూస్తే కనుక 28 మెయిల్స్ వచ్చాయి. 28 ఫేక్ మెయిల్స్ ఆర్ కాల్స్ టు ఎయిర్పోర్ట్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్. ఒక డిసెంబర్ మంతే మనం చూస్తే కనుక 16 మెయిల్స్. ఎందుకు చేస్తారు ఈ మెయిల్స్? ఎందుకు ఈ ఫేక్ మెయిల్స్ కానీ ఈ ఫేక్ కాల్స్ కానీ ఎందుకు చేస్తారు? పర్సనల్ రివెంజ్ అంటే నమ్ముతారా? పర్సనల్గా రివెంజ్ తీసుకోవడానికి ఇలాంటి మెయిల్స్ చేస్తారు. ఎవరైనా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ ఫ్లైట్లో ప్రయాణిస్తే ఆ ఫ్లైట్ డిలే అవ్వాలి, వాళ్ళ ప్లాన్స్ అన్నీ వేస్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో ఇలాంటి మెయిల్స్ చేస్తారు.